ఈరోజు నల్ల కారప్పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ నల్ల కారప్పొడి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నడుము నొప్పి రాకుండా ఉంటుంది. మెయిన్గా ఆడవాళ్ళకి నడుము నొప్పి ప్రాబ్లమ్స్ ఉంటే బాగా తగ్గుతుందన్నమాట. పూర్వకాలంలో ఎక్కువగా ఈ నల్ల కారప్పొడి చేసి పెట్టేవారు. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఇది ఇడ్లీలోకి కానివ్వచ్చు, రైస్లోకి కానివ్వచ్చు, దోశల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం స్టోర్ చేసుకుంటే 1 to 2 months వరకు కూడా నిల్వ ఉంటుంది. సో ఎలా చేయాలి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను, చూసేయండి. హలో ఫ్రెండ్స్, హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ అందాలు బై దేవి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ఐరన్ కడాయి అయితే పెట్టుకున్నానండి. ఐరన్లో చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి జస్ట్ 2 tablespoons వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి బాగా స్పైస్ ఉందండి, అందుకే నేను తక్కువ తీసుకున్నాను. మీరు ఎక్కువ స్పైస్ తింటాను అంటే ఎండుమిర్చి ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు తినే స్పైస్ని బట్టి ఎండుమిర్చి తీసుకోవాలి. ఇది బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి, దాని గురించి నేను కారం అనేది తక్కువగానే వేసుకున్నాను అనమాట. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం తీసేసుకుందాం అనమాట. వేరొక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 2 tablespoons పచ్చిశనగపప్పు, 2 tablespoons పొట్టు మినప్పప్పు, అలానే 1/2 tablespoon మెంతులు, 1 tablespoon జీరా, ఇంకా 2 tablespoons ధనియాలని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, ఇంకా జీరా, అలానే మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం దోరగా ఫ్రై చేసుకుని దీన్ని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి ఇలా దోరగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకే కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు బాగా క్రిస్పీగా రావాలండి. అప్పటి వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మెయిన్ ఈ నల్ల కారప్పొడిలో ఈ కరివేపాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా చల్లగా అయిపోయి క్రిస్పీగా ఉన్నాయి, చూసారు కదా, సౌండ్ తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మిరపకాయలని ఒక్కసారి ట్రిప్ చేసుకుందాం ఇందులో వేసేసి. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా కొంచెం బ్లెండ్ అయిన తర్వాత ఇందులోకి ఈ వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని మనం చక్కగా స్లోగా బ్లెండ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే వెల్లుల్లిపాయలు కూడా చక్కగా ఇదైపోతాయి అన్నమాట. ఇప్పుడు ప్లేట్లో వేసుకుని మనం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. కొంచెం నెయ్యి వేసుకున్నా లేదా గానుగు నూనె వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. మనం రెగ్యులర్ కారప్పొడి ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది, కానీ మంచిదండి, బోన్స్కి చాలా మంచిది అనమాట. యాక్చువల్గా మనం మినపప్పు వేసుకున్నాం కదా, ఆ ప్లేస్లో మినపగుళ్ళు ఉంటే నల్ల మినుములు ఉంటాయి కదా, సో ఆ మినుములు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, దీన్ని మొత్తాన్ని కూడా కొంచెం లోపల గట్టిగా ఉంటుంది కదా, అదంతా చేత్తో ఇలా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. పొడి పొడిలాడుతూ వస్తుంది. చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో, ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని మీరు బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. బయట నిల్వ ఉంటుంది, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 3 months వరకు కూడా ఉంటుందండి. పిల్లలకు కూడా పెట్టండి, హెల్త్కి చాలా మంచిది వాళ్ళకి కూడా. ఇది పూర్వం చాలా బాగా తినేవారండి. ఇలా కారప్పొడులు చాలా ఎక్కువగా తినేవారు. అప్పటి వాళ్ళు చాలా బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనదేముందండి, కొంచెం పని చేస్తే ఎక్కడలేని నొప్పులు, నీరసాలు అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు తినేవన్నీ కూడా మెడిసినే కదా, కానీ మనం కొంచెం అందులోనే హెల్తీగా చేసుకుని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి.
ఉంటాయి అన్నమాట. ఇలా కొన్ని సున్నుండలు కూడా చాలా మంచిదండి హెల్త్కి. సున్నుండలు కూడా చేసుకుని డైలీ ఒక ఉండ తింటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇలా కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇందులోనే స్పూన్ పెట్టేసుకుని తడి అనేది తగలనివ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, వెల్లుల్లి కారపొడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కారపొడి అయిన తర్వాత కొంచెం కాఫీ అయితే కలిపేసుకున్నాను. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడే ఈయన వాళ్ళకి స్నాక్స్ అనేది ఇప్పించారంటే అండి. సో వాళ్ళకి స్నాక్స్ పని లేదు. ఇంకా నాకు మా హస్బెండ్కి ఇక్కడ నేను కాఫీ అయితే కలుపుకుంటున్నాను అన్నమాట. ఇది నేను ఈరోజు షేర్ చేసేది మీకు ఈవినింగ్ వ్లాగ్. ఈరోజు ఈవినింగ్ ఏం చేశాను అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. నేను షుగరు పాలల్లో అయితే యాడ్ చేసుకోను. షుగరు కాఫీ వేసి యాడ్ చేసుకుంటాను. నాకు ఇలానే నచ్చుద్దండి కాఫీ. చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. బ్రెయిన్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కాఫీ తాగితే. అలా కొంచెం కాఫీ తాగి ఆ తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట ఎర్లీగా. ఇంకా ఇదైతే అమెజాన్ నుంచి నేను ఎగ్ బాయిలర్ అనేది ఆర్డర్ పెట్టానండి. అది ఈరోజు డెలివరీ అయ్యిందనమాట. ఒకసారి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో ఏంటో అని ఓపెన్ అయితే చేసేస్తున్నాను. యాక్చువల్గా ఇది చాలా బాగా యూస్ అవుతుందని చాలామంది చెప్పారు నాకు, కానీ తీసుకోలేదనమాట. నేను నార్మల్గానే గ్యాస్ మీద ఎగ్స్ పెట్టేస్తాను, కానీ ఒక్కొక్కటి బ్రేక్ అయిపోతూ ఉంటుందన్నమాట ఎగ్. సరే ఇది ఎందుకు ట్రై చేయొద్దు అన్నట్టు ఆర్డర్ చేశానన్నమాట. ఇది కాస్ట్ వచ్చేసి 380 రూపీస్ ఆ రేంజ్లో పడిందండి. అమెజాన్ బేసిక్ కూడా ఉందన్నమాట. నేనైతే తీసుకున్నాను. మనకి ప్లాస్టిక్కి వచ్చింది లోపల ట్రే, అలానే పైన క్యాప్ కూడా ప్లాస్టిక్ వచ్చింది. లోపల మాత్రం ఇలా స్టీల్ది ఇచ్చారన్నమాట. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి ఇది. ఇక్కడ వాటర్ ఎలా వేసుకోవాలి అనేది మనకి కప్ మీద మెజరింగ్ ఉంది. అలానే మనకి పేపర్లో కూడా ఇండికేషన్ రాశారనమాట. మనం ఫుల్గా 7 ఎగ్స్ అయితే పడతాయి ఇందులో. నేనైతే 5 ఎగ్స్ పెట్టి బాయిల్ చేశాను. మనం 7 ఎగ్స్ పెట్టుకుంటే కప్పు నిండా వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా ఫ్లేక్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసేస్తే కరెక్ట్గా 10 మినిట్స్ పట్టిందండి. 10 మినిట్స్లో ఎగ్స్ అనేవి చాలా బాగా కుక్ అయిపోయినాయి. ఇంకా ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోయిందనమాట. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక పక్కన రైస్ అయితే పెట్టేశాను, మరొక పక్క ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఎగ్ కర్రీకి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్ ఫ్రాన్స్ చేసుకుంటే చాలామంది ఎగ్ ఫ్రై చేయకుండానే కర్రీ ప్రిపేర్ చేసుకుంటారు కదా. ఎప్పుడైనా హడావడైతే తప్పించి, లేదంటే ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి ఇలా ఫ్రై అయితే చేసుకుంటాము, బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మా పిల్లలిద్దరూ కూడా ఎగ్స్ తినరండి సరిగ్గా. సరే ట్రై చేద్దాము తింటారా అనేసి వేసాను అనమాట. వాళ్ళ డాడీ బలవంతంగా అయినా తినిపిస్తాను పెట్టు వాళ్ళకు కూడా అన్నారు. ఇంకందుకని ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. బాగా దోరగా ఫ్రై అయిపోవాలి. ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. పసుపు వేసుకోవడం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది. ఇంకా ఇదే ఆయిల్లోకి సన్నగా చాప్ చేసి పెట్టిన 4 పచ్చిమిర్చి, అలానే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ ఎగ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఏంటి ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నారు అంటే, కొన్ని కర్రీస్కి ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ లేకపోతే అస్సలు బాగోదు. అందులోకి నాన్ వెజ్ కర్రీస్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కొన్ని రొయ్యలు ఉన్నాయన్నమాట, అవైతే వేసేసుకున్నాను. ఇవి ఏంటంటే కొంచెం ఉప్పు కారం అలానే కొంచెం నూనె వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అన్నమాట. అలా పెట్టుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది, అలానే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈ రొయ్యలు కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ప్రాన్స్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, అలానే పసుపు వేసేసి కొంచెం వాటర్ అయితే వేసేసాను. అది మిస్ అయిందనమాట. ఇంక ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి గుడ్డు రొయ్యలు కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా రొయ్యలు అయితే మా చిన్నోడు చాలా ఇష్టంగా తింటాడు. మా పిల్లలిద్దరూ కూడా ఇష్టంగానే తింటారు. పెద్దోడికి చికెన్ ఇష్టం, చిన్నోడికి రొయ్యలు అంటే చాలా ఇష్టం అన్నమాట. కర్రీ ఉడుకుతూ ఉంటేనే మంచి స్మెల్ వచ్చింది. ఇంకా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా అయితే భోజనాలు అయితే చేసేసామండి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి మట్టి కుండలో పెరుగైతే తోడు పెట్టానన్నమాట. చాలా చిక్కగా తోడుకుందండి, చాలా గట్టిగా కూడా ఉంది. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉందన్నమాట. మనం పెరుగు తోడు పెట్టేటప్పుడు
పులుపు రాకుండా ఉండాలి అంటే 2 బాదం పప్పులు వేసుకున్నట్లయితే మనకి అస్సలు పులుపు రాదండి. ఒక 3-4 డేస్ అయినా కూడా పెరుగు ఫ్రెష్గా కమ్మగా ఉంటుందన్నమాట. నాకు ఈ పెరుగు అయితే చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కసారి మనం పెరుగు తోడు పెట్టేటప్పుడు అందులోకి ఇప్పుడు వర్షాకాలం అలానే శీతాకాలం వచ్చేసరికి ఏంటంటే పెరుగు పాడైపోతుంది అనమాట. మనం ఇలా కుండలో తోడు పెట్టుకుని 2 బాదం పప్పులు వేసుకున్నట్లయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది మనకి 3 డేస్ వరకు కూడా అస్సలు పాడవదనమాట. చాలా బాగుంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి ఇంట్లో. సరే పిల్లలకి లంచ్ బాక్స్లోకి మార్నింగ్ హడావిడి అవ్వకుండా ఉంటుందనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుని ఒక బాక్స్లోకి అయితే తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్